అండి ఏదైతే 2014లో వచ్చినటువంటి ట్రాన్స్ బిల్లుని పూర్తిగా లాన్సర్ జడ్జిమెంట్ నిర్వీర్యం చేస్తూ ఇప్పుడు 2026లో తీసుకువచ్చిన ఈ ట్రాన్స్ బిల్ అయితే మా ట్రాన్స్జెండర్స్ వ్యక్తుల మనుగడకి పూర్తిగా ఆటంకం కలిగించే విధంగా ఉంది. మరి అదేవిధంగా ప్రభుత్వం మా జీవితాలను కాలరాసే విధంగా అయితే ట్రాన్స్ బిల్ని తీసుకొచ్చారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. మాకు 2017-18లో నారా చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 20ని తీసుకొచ్చి మా మనుగడకు ఎంతో కృషి చేసి మాకు 1500 రూపాయల పెన్షన్ ఆ రోజుల్లో మాకు ఇవ్వటం స్టార్ట్ చేశారు. దాన్ని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయలు పెన్షన్ అన్నప్పుడు మాకు కూడా 3000 రూపాయల పెన్షన్ పెరిగింది. తర్వాత ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు ఈ గవర్నమెంట్లో మళ్ళీ పెన్షన్ 1000 రూపాయలు పెంచిన తర్వాత మాకు 4000 రూపాయల పెన్షన్ తీసుకుంటూ మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ అందరికి కూడా వెల్ఫేర్ బోర్డు కూడా ఇస్తామని చెప్పారు. మరి అదే ఆ పనులు కూడా సత్వరంగా జరుగుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా ఎంతమంది అయితే ట్రాన్స్జెండర్స్ ఈ 26 జిల్లాల్లో ఉన్నారో అంతమందికి కూడా నివాస గృహాలను కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఈ సమయంలో ఇంత ట్రాన్స్జెండర్స్కి మేలు జరిగే టైంలో ఇటువంటి బిల్లుని తీసుకురావటం చాలా ఎన్డీఏ ప్రభుత్వం అందులో పూర్తిగా మా ట్రాన్స్జెండర్స్ వ్యక్తుల్ని మీరు అసలు ట్రాన్స్జెండర్స్ వ్యక్తులే కాదని చెప్పి మమ్మల్ని తీసుకురావడం జరిగింది. ఇందులో 2 అంగాలతో పుట్టిన వారే ట్రాన్స్జెండర్స్, ఇంటర్సెక్స్ పర్సన్స్ ట్రాన్స్జెండర్స్, మీరు అసలు ట్రాన్స్జెండర్స్ కాదని చెప్పి పూర్తిగా ట్రాన్స్జెండర్స్ డెఫినేషన్ నిర్వీర్యంగా ఇచ్చారు. కాబట్టి దానికోసమని మేమందరం ఫైట్ చేస్తూ ఉన్నాము. దగ్గర దేశం మీద 8 లక్షల మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. వీరందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరాహార దీక్ష చేస్తూ వారి నిరసన తెలియపరుస్తూ ఉన్నారు. మాకు ఈ బిల్ అయితే మాకు అవసరం లేదు. 2014 లాన్సర్ జడ్జిమెంట్ ఇంప్రూవ్ చేయండి. 2019లో వచ్చిన బిల్లునైనా మీరు మాకు కంటిన్యూ చేసినా మేము హ్యాపీగా ఉంటాము. అంతే తప్పితే కానీ ఈ బిల్లు పూర్తిగా మా మనుగడకి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈ బిల్లుని మీరు వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము విన్నవించుకుంటున్నాము. మేము గవర్నమెంట్లో మమ్మల్ని ఒక ట్రాన్స్జెండర్గా ఇప్పుడు ఆడవారిని ఎవరైతే ఒక ఆడవారిగా గుర్తిస్తున్నామో, మగవారిని ఎలాగైతే మగవారిగా మీరు గుర్తిస్తున్నారో అలానే ట్రాన్స్జెండర్ వ్యక్తులుగా మాకు స్వతంత్రంగా మేము ట్రాన్స్జెండర్ వ్యక్తులమని గుర్తింపు హక్కుని పూర్తిగా నేలమట్టం చేసి మేము ఒక మెడికల్ ఆఫీసర్ దగ్గరికి, ఒక సోషల్ జస్టిస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు వాళ్ళు జెండర్ అనేది డిక్లేర్ చేసే విధంగా దీంట్లో తీసుకువచ్చారు. అసలు మా బాడీని మీ ముందు మేము గుడ్డలిప్పుకొని నిలబడిన తర్వాత మా జెండర్ని మీరెవరు రైట్ చేయగలుగుతారు, మా జెండర్ని మీరెవరు నిర్ణయించగలుగుతారు? మేము పుట్టుకతోనే ఇలా మా తల్లిదండ్రులను వదిలిపెట్టుకుని వచ్చిన తర్వాత మా జెండర్ మేమని ఇది మేము చెప్పుకుంటున్నాం. ఒక మగవారు వచ్చి రోడ్డు మీదకి నేను ఒక ట్రాన్స్జెండర్ అని చెప్పుకోరు, ఒక ఆడవారు వచ్చి మేము ఒక ట్రాన్స్జెండర్ అని చెప్పుకోరు. ఆ లోపం ఉన్న వాళ్ళ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మేము అలానా ట్రాన్స్జెండర్స్ని, మాకు ఈ లోపం ఉంది, మేము ఈ సభ్యులమే అని చెప్పుకోగలుగుతారు. కాబట్టి వాళ్ళకి స్వతంత్రంగా వాళ్ళ జెండర్ని చెప్పుకునే హక్కు మళ్ళీ కాలమట్టం చేసింది ఈ బిల్లులో. కావున ఈ బిల్లుని మేము వెనక్కి తీసుకోవాల్సిందే కోరుకుంటున్నాం.